నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవంబర్ 29న తలపెట్టిన దీక్షా దివస్ను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ కళ సాకారమైందని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ చేపట్టిన ఉద్యమం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కరీంనగర్ నుంచి దీక్షా దివస్కు బయలుదేరిన కేసీఆర్ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే ఉద్వేగభరిత నినాదంతో ఆ రోజు కేసీఆర్ బయలుదేరి తెలంగాణ రాష్ట్ర కళ సాకారం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి పెట్టిన మహానాయకుడు కేసీఆర్ అని అన్నారు. సిద్దిపేటలో జరగబోయే దీక్షా దివస్లో ప్రతి ఒక్క తెలంగాణవాది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు, మేధావులు, ప్రజలు పెద్ద ఎత్తున 9:30 సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి చౌరస్తా వద్ద అమరవీరుల స్తూపం వద్దకు రావాలని, అక్కడి నుండి సిద్దిపేట టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వరకు పెద్ద ర్యాలీ ఉంటుందని, ఈ ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వంటేరు ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు. రేపు సిద్దిపేటలో తలపెట్టబోయే దీక్షా దివస్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను 6 గ్యారంటీలపై ఎండగడతామని, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు తెలుపుదామని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, వైస్ ఎంపీపీల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, జెడ్పీటీసీలు మంగమ్మ రామచంద్రం, పంగా మల్లేశం, జయమ్మ అర్జున్ గౌడ్, ఎంపీపీ పాండుగౌడ్, పిఏసీఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఎంపీపీ లతా రమేష్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు బండే మధు, వెంకటరెడ్డి, పట్టణాధ్యక్షులు నవాజ్ మీరా, నూనె కుమార్ యాదవ్, పనుగట్ల శ్రీనివాస్ గౌడ్, యూత్ వింగ్ నాయకులు జుబేర్ బాషా, ఆత్మా కమిటీ మాజీ చైర్మన్ ఉడెం కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, దయాకర్ రెడ్డి, నరేష్ గుప్తా, చంద్రశేఖర్ గుప్తా, గణేష్ గుప్తా, నాయకులు గాలెంక నరసింహులు, అహ్మద్, పాల రమేష్ గౌడ్, స్వామి, చారి, తుమ్మా గణేష్ తదితరులున్నారు. ఈరోజు నవంబర్ 29 చరిత్రలో మిగిలే రోజు. 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత 56లో కూడా ఒక ఉద్యమం వచ్చింది. 2001లో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కావాలి, ఈ ప్రాంతంలో ఉండే నీళ్లు, ఈ ప్రాంతంలో ఉండే నిధులు, ఈ ప్రాంతంలో ఉండే ఉద్యోగాలు ఈ ప్రాంతం వారికి చెందాలన్నటువంటి లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితిని పార్టీ ఏర్పాటు చేసుకుని రాజకీయంగా అహింసా మార్గంలో రాజకీయంగా 29 తారీఖుకి ఒక ప్రత్యేకమైనటువంటి తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకత ఉంది. కేసీఆర్ గారు సుదీర్ఘంగా పోరాటం చేసిన తర్వాత ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు, ఉమ్మడి రాష్ట్రంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవడానికి పొందుపరిచినటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు సుదీర్ఘంగా పోరాటం చేశారు. కేంద్రంలో ఉన్నటువంటి నాటి ఇందిరాగాంధీ, నేటి మన్మోహన్ సింగ్ గారి, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఎన్ని దఫాలుగా ఉద్యమాలు చేసినా, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నా, ఎంతమంది ప్రాణాలు త్యాగాలు చేసినా కేంద్ర ప్రభుత్వం దిగిరాలి. నవంబర్ 29 సిద్దిపేట గడ్డ మీద తెలంగాణ రాష్ట్రం వచ్చుడో లేకపోతే నేను సచ్చుడో అని శపథము చేసి కేసీఆర్ గారు దీక్షలో కూర్చుంటే అప్పుడున్నటువంటి రోషయ్య గారి ప్రభుత్వం అరెస్ట్ చేసి ఖమ్మం తీసుకెళ్ళి ఖమ్మం నుండి నిమ్స్కి తీసుకొచ్చి ఆయనను
నానా ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా దీక్షను విరమించకుండా పట్టుదలతో ముందుకు సాగితే డిసెంబర్ 9 తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ ప్రకటన చేయించుకున్నటువంటి ఘనత కేసీఆర్ గారు. ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులు, విద్యార్థులు, అన్ని వర్గాలకు సంబంధించిన వారి యొక్క సహకారంతో తెలంగాణ రాష్ట్రానికి డిసెంబర్ 9 ముందడుగు పడడానికి నవంబర్ 29 కారణం, కేసీఆర్ కారణం. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ గారు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలో గోదావరి, కృష్ణ రెండు ప్రాంతాలు కూడా మన తెలంగాణ ప్రాంతం నుండి ఉంటున్నప్పటికీ అటు కృష్ణా నుండి గోదావరి నుండి నీళ్లు తీసుకోలే పరిస్థితి. అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం మన తెలంగాణ గడ్డ గజ్వేల్ నియోజకవర్గం. మరి ఈ ప్రాంతంలో ఈ ప్రాంత రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి కూడా నీళ్లు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మరి పెద్ద ఎత్తున ఇరిగేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం, మరి నీళ్లు తీసుకురావడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాల భాగాన్ని సాధించుకున్నామంటే దానికి కారణం దీక్షా దివస్ కేసీఆర్. రాష్ట్రం వచ్చింది కాబట్టి భారతదేశంలో ఏ ప్రాంతంలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా డ్రింకింగ్ వాటర్ లేదు. ఇవాళ ఇంటింటికి దాదాపు 1,10,00,000 ఇళ్ళకి అటు కృష్ణా గోదావరి నీళ్ళు ఇస్తున్నామంటే కారణం దీక్షా దివస్ నవంబర్ 29. ఈ రాష్ట్రాన్ని ముందు వరుసలో తీసుకెళ్ళడానికి కారణం నవంబర్ 29. మరి ఇన్నింటికి కారణమైనటువంటి దీక్షా దివస్కి ఒక ప్రత్యేకత ఉంది. దానిలో భాగంగానే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారి ఆదేశాల మేరకు రేపు పొద్దున సిద్దిపేట పార్టీ ఆఫీస్లో పెద్ద ఎత్తున దీక్షా దివస్ చేపడుతున్నాం. మరి తెలంగాణ ఉద్యమాలలో పాల్గొంచుకున్న వాళ్ళకి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగాలు చేసినటువంటి వారిని స్మరించుకొని మరి రేపు ఈ దీక్షా దివస్లో పాల్గొంచుకుంటూ, అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వైఫల్యాల మీద కూడా రేపు మాట్లాడుతున్నాం. బంగారు తెలంగాణ దిశగా కేసీఆర్ తీసుకెళ్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కక్షలతోని కేసులు పెట్టుకుంటూ దౌర్జన్యంగా పేద ప్రజల మీద ఉక్కు పాదం మోపుతా ఉంది. ముఖ్యంగా ఫార్మాసిటీ పేరు మీద ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి భూములు లాక్కోవడం, అదేవిధంగా రైతాంగానికి వాళ్ళు పండించిన పంటలు కొనుగోలు చేయకపోవడం కానీ, రైతు బీమా ఇవ్వకపోవడం, వీటి అన్నింటి మీద కూడా రేపు కూలంకషంగా దీక్షా దివస్లో దీక్షా దివస్ వల్ల జరిగినటువంటి లాభాలు, మరి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల మీద కూడా రేపు మాట్లాడడం జరుగుతుంది. దానికి మా ఎంపీపీలు, మా జెడ్పీటీసీలు, మా ఏఎంసీ చైర్మన్లు, మా మున్సిపల్ చైర్మన్లు, సీనియర్ నాయకులు, మా సర్పంచులు, ఎంపీటీసీలు, ఉద్యమకారులు దివస్ నవంబర్ 29 తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. కేసీఆర్ గారు సుదీర్ఘంగా పోరాటం చేసి నవంబర్ 29 సిద్దిపేట గడ్డ మీద తెలంగాణ రాష్ట్రం వచ్చుడో నేను సచ్చుడో అన్నటువంటి దీక్షతోని, పట్టుదలతోని దీక్ష ఏర్పాటు చేసి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని కదిలించి అటు ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, విద్యార్థులు, కర్షకులు, కార్మికులు, కులాలు, మతాలు అన్నీ కూడా కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి కేసీఆర్ గారి దీక్షకు పూర్తి మద్దతు ఇవ్వడం వల్ల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దిగి వచ్చి డిసెంబర్ 9 నాడు
తెలంగాణ రాష్ట్ర ప్రకటన రావడం వల్ల కేసీఆర్ గారి దీక్షకు ఒక ప్రత్యేకత ఉంది. మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్ళి యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఒక జీడిపి కానీ, ఒక వ్యవసాయ రంగంలో కానీ, ఐటీలో కానీ, ఫార్మాలో కానీ, మెడికల్లో కానీ అన్ని రంగాలలో కూడా దూసుకెళ్ళి యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రం అంటే దాని కారణం కేసీఆర్ గారు. మరి అలాంటి వ్యక్తిని మరి ఆ రోజు చేసినటువంటి కృషి వల్ల ఇలా రాష్ట్రంలో దాదాపుగా 1,50,00,000 ఎకరాలు బాగానే వేసుకుంటున్నామంటే కారణం కేసీఆర్ గారు. ఒక మల్లన్న సాగర్ కానీ, ఒక కాళేశ్వరం, ఒక సీతారాముల ఎత్తిపోతల, ఒక పాలమూరు రంగారెడ్డి, ఒక బసవేశ్వరము, ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో నడిబొడ్డున అటు కృష్ణా గోదావరి నీళ్ళని తీసుకొచ్చిందంటే కారణం దీక్షా దివస్ నవంబర్ 29 కేసీఆర్ గారు. మరి అలాంటి రోజుకి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి రేపు సిద్దిపేట మన రంగదాంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్తూపం వద్ద పూలు నివాళులు అర్పించి మరి మన హరీష్ రావు గారి నాయకత్వంలో అక్కడ నుండి పార్టీ ఆఫీసులో మార్నింగ్ 9:30కి మరి దీక్ష చేపట్టి 2 గంటల వరకు ఉంటుంది. దీనికి ఉద్యమకారులు, పార్టీ శ్రేయోభిలాసులు, వెల్విషర్సు, తెలంగాణ రైతులు అందరూ కూడా ఆహ్వానం ఉంది. ప్రత్యేకంగా రేపు 9:30 గంటలకి సిద్దిపేటకు రావాల్సిందిగా అందరికి రిక్వెస్ట్ చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ.